గత నెలలో జరిగిన అత్యంత భయంకరమైనటువంటి ఘోర బస్సు ప్రమాద ఘటన మనందరికీ తెలిసిందే. సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఈ ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మనం చూసాం. దాంట్లో 18 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన హైదరాబాదీ వాసులు చనిపోవడం తీవ్ర విషాదంగా మారింది. ఈ ప్రమాద దృశ్యాలు నేటికి కళ్ళ ముందే కదలాడుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఈ యొక్క ప్రపంచంలో పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. ఈ ప్రమాదంలో పూర్తిగా 45 మంది సజీవ దహనం అయిపోయారు. చనిపోయిన వారందరూ కూడా హైదరాబాద్ వాసులు కావడంతో నగరంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ప్రమాదం నుంచి మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనేటువంటి యువకుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాల పాలైనటువంటి అతడు సౌదీలోనే చికిత్స పొందిన అనంతరం నిన్న హైదరాబాద్కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగింది, అసలు అతను ఎలా తప్పించుకోగలిగాడు అనేటువంటి పూర్తి వివరాలను కూడా ఆయన వివరించడంతో అసలు విషయం ఈ ప్రమాదానికి సంబంధించింది బయటకు వచ్చింది. బస్సులో మదీనాకు వెళ్తున్నటువంటి క్రమంలో మూత్ర విసర్జన కోసం ఓ ప్రయాణికుడు బస్సును ఆపాలని డ్రైవర్ను కోరినటువంటి క్రమంలోనే వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి ఆయిల్ ట్యాంకర్ ఆగినటువంటి బస్సును ఢీకొట్టడం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగిందన్నారు. అయితే వెంటనే బస్సుకు మంటలు అంటుకోవడంతో కిటికీలో నుంచి దూకినట్లుగా షోయబ్ చెప్పారు. అయితే అప్పటికే తన దుస్తువులకు మంటలు అంటుకోవడం, వాటి నుంచి బయటపడేలోపే పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కళ్ళ ముందే 45 మంది సజీవంగా కాలిపోయారని, తన కుటుంబం కూడా అందులోనే ఉందంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు అతను. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో డ్రైవర్ సీటు పక్కనే కూర్చోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగానంటూ షోయబ్ చెప్పుకోవచ్చాడు. అలాగే గత నవంబర్ 9న హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు చెందినటువంటి 54 మంది ఉమ్రా యాత్రకు బయలుదేరారు. తొలుత జడ్డాకు చేరుకొని 10న మక్కాకు వెళ్లారు. ప్రార్థన అనంతరం చుట్టుపక్కల ప్రాంతాలలోని పవిత్ర స్థలాలను కూడా సందర్శించారు. నవంబర్ 10 నుంచి 16 వరకు అక్కడే ఉన్నారు. అనంతరం అదే రోజు రాత్రి బస్సులో మదీనాకు బయలుదేరాలని అనుకున్నారు. వారిలో 8 మంది పలు కారణాలతో ఆ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోగా మిగతా 46 మంది బయలుదేరారు. అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో, అంటే సౌదీ టైం ప్రకారం చూస్తే అక్కడ 11 అవుతుంది రాత్రి, మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించి అందులోని వారంతా కూడా పూర్తిగా సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో నుంచి బయటపడ్డాడు ఈ షోయబ్ అనేటువంటి వ్యక్తి. ఒక్కడి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు అతను హైదరాబాద్కి చేరుకున్నాడు. కాబట్టి అసలు ప్రమాదం ఎలా జరిగింది, దాని ముందు ఏం జరిగింది, ప్రమాదం తర్వాత ఎలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి అని ప్రత్యక్షంగా చూశాడు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వెల్లడించడం జరిగింది.